వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు. వరంగల్ ఎంజీఎంలో రోగి సిబ్బంది అటెండర్ల మధ్య వసూళ్ల వార్. వరంగల్ హన్మకొండ డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ అసోసియేషన్ యొక్క మీడియా సమావేశం. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్లో విడుదల చేసిన పత్రికా ప్రకటన. వైసీపీ నేతలపై హోంమంత్రి ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, అటు ఇటు ప్రాజెక్టులపై కాంగ్రెస్ మాట్లాడుతుంది. అక్కడ టీఆర్ఎస్ బీజేపీ మౌనం, ఇక్కడ కూటమి ఎస్ఆర్సీపీ మౌనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం హర్షించదగ్గ విషయం. అయితే అటు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ బలంగా ఉన్న ప్రాజెక్టులపై మౌనంగా ఉంటున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ వారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మౌనంగా ఉంటున్నారు. కర్నూలు జిల్లా బ్యూరో చీఫ్ మీసాల రామస్వామి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి ప్రాజెక్టులు, డిండి అక్రమాల ప్రాజెక్టులు నిర్మిస్తోందని అడ్డుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి చెబుతున్నారు. ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు ఎంతవరకైనా పోరాడతానని కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం నిర్ణయించుకుంది. ఏపీ తెలంగాణ నిర్మాణం అవుతున్న ప్రాజెక్టులపై అక్రమమేది సక్రమమేది ఆ పార్టీలు స్పందిస్తాయో లేదో వేచి చూద్దామన్నారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీల ప్రశంసలు. కాంగ్రెస్ ఎంపీ శశిధర్ మోదీ సంకల్పం భారత్కు ప్రధాన ఆస్తి అని చెప్పారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఎంపీలు ప్రశంసించడంతో బీజేపీలో ఉబ్బితబ్బి అవుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖార్గే రాహుల్ గాంధీలు ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకు దేశ విదేశాల్లో మొత్తుకుంటుంటే, భారతదేశంలోని కాంగ్రెస్లో కొందరు ఎంపీలు ప్రధాని పాలనపై ప్రశంసలు కురిపించడంతో జీర్ణించుకోలేని పరిస్థితులు దాపరించాయి. కాంగ్రెస్ ఎంపీ శశిధర్ భారత ప్రధాని శక్తి చైతన్యం ప్రపంచ వేదికపై భారత్కు ప్రధాన ఆస్తిగా మిగిలిపోయేలా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిధర్ చెప్పారు. మీరు జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్లో వాలు కూలిపోతే బీజేపీ ఇజ్జత్ పోలేదా బండి సంజయ్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మీరు పోలవరంకు తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు. ఏమైంది జాతీయ? స్టార్టింగ్లోనే డయాఫ్రామ్ మొత్తం కొట్టుకపోయింది. మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరం డ్యామ్కు ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. మరి ఇప్పుడు ఇజ్జత్ పోయిందా లేదా? మీరన్నారా కాళేశ్వరం జాతీయ ఇస్తే బీజేపీ పరువు పోయేదని. మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది? మీరు జాతీయ హోదా ఇప్పించారు కదా. కాబట్టి పోలవరంకి మీరు జాతీయ హోదా ఇప్పించారు, ఎన్డీఏ భాగస్వామ్యం అక్కడ కట్టింది కాబట్టి పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఇజ్జత్ పోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. కాగా జూలై 13న జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు, ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ్వరారాధన పుణ్యవచనములతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశివచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరము స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. స్వామి యొక్క చరణారవింద తీర్థాన్ని మీ శిరస్సు మీద ప్రోక్షణ చేసినప్పుడు శిరస్సు వచ్చి నమస్కారం చేసుకోండి. నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఈనాటి కళ్యాణ ఉపవిధాతలు సమర్పించిన మధుపర్క
షాద్ నగర్లో సూత్రధారి ఎవరు? ఆడ దొరికితే దబిడి దిబిడే. ఫోన్ ట్రాపింగ్ విషయంలో నేతలు సీరియస్. భార్యాభర్తల సంభాషణలు కూడా వింటారా? కింది స్థాయి నేతలను కూడా వదలనే వైనం. సూత్రధారులు షాద్ నగర్లోనే ఉన్నారా? ఫోన్ ట్రాపింగ్లపై ఎన్నెన్నో అనుమానాలు. ఇప్పటికే ఎంపీడీకే అరుణ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరుల స్పందన. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు కూడా మాట్లాడుతుంది. మా ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కేసులు నమోదైనాయో ఇమ్మీడియట్గా ఈ కేసులు ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలి. సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలి. దీంట్లో బాధ్యులైన వారిని అందరినీ కూడా తగినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కేసు విషయంలో. ఎందుకంటే ఒకరి ప్రైవసీని కంప్లీట్గా ఒకరు హరించడం అనేది చాలా దుర్మార్గం. భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఫోన్లు ట్యాప్ కాబట్టి సో ఇది ఒకరి కంప్లీట్గా వారి స్వేచ్ఛను హరించడమే తప్ప రాజకీయ కారణాల చేత పేర్లు చెప్పి ప్రతి ఒక్కరి మామూలు కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబట్టాయి. ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మా ఫోన్లతో పాటు అనేక మంది కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబట్టాయి. సో ఈ ట్యాప్ చేసినటువంటి వాళ్ళకి ఎవరెవరికి సంబంధం ఉందో అవన్నీ వివరాలు బయటపడాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీని వెల్కమ్ చేయాలా. ఎమ్మడే సిబిఐ ఎంక్వైరీకి దీన్ని అప్పగించాలి. గొంతుకలు కోస్తామనే మాటలు సినిమాల్లోనే బాగుంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను సినిమాల నుంచి వచ్చిన వాడినే. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ చిన్న విషయాన్ని కూడా సహించం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత రిలవెన్స్ నాకు తెలియదు కానీ గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా వారి రౌడీజం కానీ వారి అసాంఘిక విధానాలు కానీ వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు. ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం ఇది. వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. పోలీస్ అధికారులు వాళ్ళు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడతాం, మేము విల్ హంట్ యు నో మ్యాటర్ వేర్ యు ఆర్, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, my appeal to all the officials, make sure you implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు ఇక్కడ.
ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేము. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడు కొడలాదంటే సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెత్తక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెత్తక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ you implement the law. Make sure it should be within the legal framework. Thank you. Jai Hind, Jai Bharat. వైసీపీ నేతలపై హోంమంత్రి అనిత ఆగ్రహం. జగన్ వాహనం కింద పడిపోయిన ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే బ్రతికేవాడన్న అనిత, ఓ వ్యక్తి అలా దారుణంగా పడిపోయి పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు. దయాజాలి లేకుండా ఆ వ్యక్తిని ముళ్లపొదల్లో పడేశారంటూ ఫైర్. 2 వ్యక్తులు చనిపోయిన జగన్ పర్యటన కొనసాగించారని మండిపడిన హోంమంత్రి అనిత. నోటీసులను సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన బంధు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అయిన వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళపొదల్లో పడేశారు.
తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా ఇంత దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది. దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ ఎమోషన్స్ లేని కాకి లాంటి మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం 7,05,00,000 రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఫ్లోరో లీడర్ తోట వెంకటేశ్వర్లు హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారుగా 7,05,00,000 రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. శాంక్షన్ రేటు ద్వారా ఇన్ని భూమి పూజ చేయడం జరిగింది. మరి గతంలో ఎందరో నాయకులు ఎలక్షన్స్ ముందట ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇలా ఓట్లు దండుకొని తప్ప వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఏ కులాలకు కానీ పశ్చిమ నియోజకవర్గానికి కానీ ఎలాంటి అభివృద్ధి జరగకపోగా ఇవాళ 10 ఏళ్ళు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదని సందర్భంగా తీసుకుంటున్నాం. ఇవాళ మా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల లోపే మరి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మన అందరికీ తెలుసు. ఇవాళ ఎన్నో పనులు స్టార్ట్ అవుతాయి. మేమందరం కూడా పరిరక్షిస్తాం. పివి శ్రీనివాస్ గారు కానీ కార్పొరేటర్లు అందరం కూడా దాని వెంటనే ఉండి ఆ ఒక పనిని కంప్లీట్ చేసే విధంగా మా ఎమ్మెల్యే గారిని ఎప్పటికీ కూడా యాడ్ చేసుకుంటూ మరి ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా మేమందరం కూడా తోడ్పాటు ఉంటామని తెలియజేసుకుంటూ ఇలా అన్ని కులాల అభ్యున్నతే అన్ని కులాల సంతోషం కొరకే మరి మా ఎమ్మెల్యే గారు ఆహర్నిశలు కష్టపడి రాత్రి భవనాలు అనుకుంటా కూడా ఇవాళ విధంగా కష్టపడుతూ ఉన్నాడు. మరి గతంలో ఏ విధంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరి 10 ఏళ్ళు మన పశ్చిమ నియోజకవర్గం వెనుకబడి ఉన్నదని ఈ సందర్భం చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి గతంలాగా కాకుండా ఇవాళ కల్వర్టులు అంటే ఏంటి, రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, మన శ్మశాన వాటికలు కానీ ఇవన్నిటిని కూడా అంచెలంచెలుగా మన ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి పనుల్లో తీసుకుపోతారని ఈ సందర్భంగా తీసుకుని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా నమస్కారం. హన్మకొండ జిల్లాలో నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి చొరవతోని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక దృష్టితోని ఎన్నో ఏళ్ళుగా మున్నూరు కాపు కులస్తులకు ఒక చిరకాల స్వప్నంగా కలగా ఉన్నటువంటి మున్నూరు కాపు భవనాన్ని అలంకార్ జంక్షన్లో నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇదే విషయం మీద గత 15 సంవత్సరాలుగా గత మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గారు మరి ఇదే మున్నూరు కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఆ మాజీ శాసనసభ్యులు ప్రతి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మున్నూరు కాపు కులస్తులు నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా కులంతో సంబంధం లేకుండా ఆయనకి గత ఎన్నికల్లో సహకరించినటువంటి మున్నూరు కాపుల పక్షాన మున్నూరు కాపు భవనం ఏర్పాటు కోసం అటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి ఇక్కడ ప్రజలను ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మరి ఇక్కడ 7,05,00,000 రూపాయలు తీసుకురావడం అనేది చాలా అభినందనీయం. ఇదంతా కూడా మున్నూరు కాపు కులస్తులందరూ కూడా మరి దాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 50,000 ఓట్ల పైచిలుకు ఉన్నటువంటి కులం ఏంటంటే మున్నూరు కాపులు. అటు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మరి రాజకీయంగా చైతన్యవంతంగా కావచ్చు, మున్నూరు కాపులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ నియోజకవర్గంలో ఉన్నది. మరి గత 15 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు ఉన్నప్పుడు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎక్కువ శాతం మున్నూరు కాపు కులానికి చెందిన వాళ్ళే ఉన్నా కానీ మరి ఏ రోజు కూడా మున్నూరు కాపుల కోసం ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. మరి మనం గతంలో చూసుకుంటే పుప్పాల ప్రభాకర్ గారు కావచ్చు,
మరి అలాగే కోరబోయిన సాంబయ్య గారు కావచ్చు, నేను స్వయంగా మునుకాపు కులస్తున్నప్పటికీ కూడా నా మీద కూడా దాసరి వినయ్ భాస్కర్ ఎన్నో కుట్రలు చేసిండు, ఎంతో మంది అంచి వేసిండు, ఎంతో మందిని రాజకీయంగా దెబ్బతీసేటువంటి కుట్రలు చేసిండు. కానీ ఈరోజు మా కులం కాకపోయినా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నాయని రాజేందర్ రెడ్డి గారు అయినా కులాలకు అతీతంగా మునుకాపు కుల అభ్యున్నతం కోసం ఆయన పాటుపడినటువంటి వ్యక్తి. మరి అలాగే ఈరోజు మునుకాపు కులస్తులం మేమంతా కూడా రాజేందర్ రెడ్డి పక్షాన ఉన్నాం. మా అందరికి కూడా ఆయన రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మాకు అందరికి కూడా రాజకీయంగా ఆయన మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.